శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9662242288. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. మాతృ శాపం వల్ల ఈ జీవితంలో, ముఖ్యంగా వీరి జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి కార్యక్రమంలోనూ సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాతృ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి మాతృ శాపం అంటే ఏమిటి? మాతృ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంటుంది? అలాగే మాతృ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేషరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. మేషరాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. మేషరాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అలాగే మేషరాశి వాళ్ళు పురుషులు జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. రియాలిటీలో గడపాలని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్లకు ఉంటుంది. అలాగే వీళ్ళకి భార్య పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే భార్య పిల్లలు మాత్రం అతిగా స్పందించరు. సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు. అలాగే మేషరాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏమిటంటే మైండ్లో ఏదైనా విషయం పట్ల ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. మేషరాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే మేషరాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మేషరాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడ్డానికి వీరు చాలా సైలెంట్గా ఉంటారు. వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. వీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖ జీవన విధానానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. మీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వీరి జీవితంలో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా మనిషైనా వారికే చెందాలి అనుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువగా విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా, సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఇక మాతృ శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను వారి ఇంట్లో ఉండే వృద్ధుల బాగోగులు చూసుకోకపోవడంలో విఫలమవుతే, అంటే వారిని చూసుకోవడంలో విఫలమవుతే కనుక మాతృ శాపం ఏర్పడుతుంది. అలాగే తమను తాము రక్షించుకోవడానికి అంటే సమయం దొరకట్లేదనో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనో, తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ మాతృ శాపాలు అనేవి తగులుతాయి. ఇక మేషరాశి వారికి మాతృ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలే ఏర్పడతాయి. మీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతుంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం మేషరాశి వారికి సంభవించే అవకాశాలు ఈ మాతృ శాపం వల్ల ఏర్పడతాయి.
ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు, కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరెంత శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగిన ఫలితం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. మాతృరుణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతోంది. అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. మీరు చాలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రుల్ని మేము చాలా బాగా చూసుకున్నాం కదా, మాతృరుణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులను ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చేయకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు మాతృరుణ శాపం అనేది వెంటాడుతుంది. దీని కారణంగానే వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్నచూపు చూడడం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశం రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దాము అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, వెనువెంటనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృరుణ శాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. మాతృరుణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి చెందాలన్నా, ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే సులభంగా ఈ మాతృరుణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మీరు బయటపడటానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి అమావాస్య రోజు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం. ఏ రూపంలోనైనా సరే వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్లకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చేయండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పోయండి. అంతేకాకుండా పక్షులు కానీ, జంతువులకు కానీ, ఆవులు కానీ, కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ, పాలు కానీ ఇవ్వండి. అలాగే దేవి కాళికా స్తోత్ర మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం, ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏమైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి మనస్ఫూర్తిగా సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదవండి. ఇలా చేయడం వల్ల మీరు మాతృరుణ శాపం నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సో చూశారు కదండి, మాతృరుణ శాపం అంటే ఏమిటి, మేషరాశి వారికి మాతృరుణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.